సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడో, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్, టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. వాళ్ళు నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175ని వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడగొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్, అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి వెళ్ళండి, జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి సార్, బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తాం సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్ళ. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్లో 25 సీట్లు పోటీ చేసిందండి. మార్క్ మై వర్డ్స్, మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక కూడా చూడండి, ఒకటేమో తప్పైనా పర్లేదు, రిజల్ట్స్ వచ్చాక చూడండి. అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు తీసుకోండి, 7 నియోజకవర్గాలు లేదు, ఒకటి తప్పైనా పర్లేదు, యాక్సెప్ట్. 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు. మొత్తం పార్లమెంట్లో 25 పార్లమెంట్లు తీసుకోండి. లెట్స్ అజ్యూమ్ నేను ఒక దాంట్లో రాంగ్ అవ్వచ్చు, ఆప్షన్ తీసుకుంటున్నాను, బట్ 25 కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే ఏ ఒక్క పార్లమెంట్లో కూడా 4 నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ 7 4 నియోజకవర్గాలు మేము గెలుస్తాము, మేము ఖచ్చితంగా గెలుస్తామని రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి. అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి, కేకే మీద గురిపెట్టేదానికి, కేకే అమ్ముడు పోయాడని చెప్పేదానికి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ సార్, కూటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 25కి 25 పార్లమెంట్ సీట్లు, అటు 17 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 2 చోట్ల పోటీ చేసేది, 2 చోట్ల మేము జనసేన గెలుచుకుంటే పోటీ చేసినటువంటి మిగతా 6 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచడానికి ఉన్న అవకాశం 100% ఉందండి. మార్క్ మై వర్డ్స్, 25 పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలిగేది ఏంటంటే మీకు 7 నియోజకవర్గాల్లో ఏ 4 నియోజకవర్గాలు గెలిచిన దాటిన పార్లమెంటు ఒక్కటి కూడా కనపడదు. కేకే
ముందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేది అంటూ ఉండదు. అందుకే క్లారిటీగా క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునేది లేదు. పని మనం చేసుకుంటూ పోతుండే. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇప్పుడు మీకు ఓవరాల్గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే, దుస్థితి అని ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లు వేస్తున్నారు, ఈ కులం దీనికి వేస్తున్నారని డిస్కస్ చేసుకునే పరిస్థితుల్లో అది దారుణ విషయం. బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్, బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎస్సీలో 80% మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి, 20% కూటమి వైపు మళ్ళారని మాకు అర్థమవుతుంది. అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, 30% మంది అట్టున్నారు. ముస్లిమ్స్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే 30% మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లు వేయరు అంటుంటారు కదండి. బట్ స్టిల్ మనకు లోకల్గా కనెక్టెడ్గా ఉంటారు ఆ లోకల్ ప్రజలతో. అంటే అన్న షాప్ ఓపెన్ చేస్తున్నాం తోడ మంచి రోజు చూసి చెప్పు అంటారు. అంటే లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీలు సంబంధం లేదు. ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ లేదు, అందరు బీజేపీ సపోర్టే. సో 30% స్టిల్ కూటమి వైపు మొగ్గగలిగారు. ఇక క్రైస్తవులు క్రిస్టియానిటీలో 80% to 20% అంటే 80% ఉంటే 20% అలా ఉన్నారు. కాపులో వన్ సైడ్గా ఉంది, 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొబ్బు చూపలేదు, కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము అటు ట్రావెల్ అవుతారని 90% కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే కమ్మ కులస్తులు 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఇంకా కూటమి వైపు ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, బట్ రౌండ్ ఫిగర్లో ఒక దగ్గర ఆగాలి కాబట్టి 90% వేసాం. అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి, ఈ కులం వాళ్ళకి వేస్తుంది, ఈ కులం బీసీలు ఎట్టున్నారు ఇది బీసీ అనేది ఒక కులం ఒక గ్రూప్ కాదండి, ఒక గ్రూప్గా వచ్చే ఆలోచన ఎటువైపు సరళు ఉంటే అటువైపు మొగ్గు చూపేదానికి ఉంటుంది. చాలా తక్కువ నెంబర్లు వేసాం, బట్ స్టిల్ రౌండ్ ఫిగర్గా మీకు అర్థం చేసుకునే దానికి బీసీలు 40% వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దెన్ 60%, మోర్ దెన్ 65% కావచ్చు. సో మెజారిటీ శాతం 60% ఓవరాల్గా కూటమి వైపే మొగ్గు చూపారు. అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు. లాస్ట్ టైం బీసీలు అధిక శాతం వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు, ఈసారి బీసీలు అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డీస్లో అంటే ఏంటండి ఇక్కడ 10% ఉంది, 90% రావాలి, ఇక్కడ 10% రావాలి. అంటే రెడ్డీస్లో కూడా ఒక 20%. సారీ మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు, తప్పడింది సార్, రివర్స్ పడింది. సో రివర్స్గా ఉంది. సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఉన్నారు, కూటమి వైపు ఒక 20% అలా ఉండొచ్చండి. వైశ్యాస్ 20% ఇలా ఉంటే 80% అలా ఉన్నారు కూటమికి. అలాగే బ్రాహ్మణ 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఉన్నారు. ఓవరాల్గా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 38.8% అంటే అరౌండ్ 40%, రౌండ్ ఫిగర్లు వేస్తున్నాం మనం చిన్న ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే 60% ప్రజలు కూటమి వైపు మొగ్గు చెప్పారు. అంటే డిఫరెన్స్ మీకు 15 నుంచి 20% వెళ్ళిపోతుంది. కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్ టైం 10% ఉంటే ఒక రకంగా వస్తుంది, 20%కి వెళ్తే ఇంకో రకంగా వస్తాయి. సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ దే ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఆ పీపుల్ 38% మొత్తం కూటమి కట్టేసింది కదా, మొత్తం క్లీన్ స్వీప్ చేసాం కదా అని కాదు. స్టిల్ అరౌండ్ 40% ఆర్ పీపుల్ అరౌండ్ 35 కావచ్చు 40 కావచ్చు మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 50%, 55%, మోర్ దాన్ 50% కూటమి వైపు మమ్మల్ని. సో పర్సంటేజ్ ఓట్ బ్యాంకింగ్లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి, హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్లో అంత వస్తున్నాయి. కానీ ఒక సైడ్ క్లీన్ స్వీప్ చేసేసింది, తుడిచిపెట్టుకోపోయింది, ఈసారి మన రాజ్యమే మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సంటేజ్ ఇటు పడుతుంది అడ్డు పడుతుంది, అంతే తేడా. ఎస్ నెక్స్ట్ సార్. సో మొత్తం పోలైన ఓట్లు 3,33,40,560 ఓట్లు పోలైనాయి సార్. మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు 3,33,40,560 ఓట్లు పోలైనాయి. సో దీన్ని మీకు ఇందాక వేసిన పర్సంటేజ్ చూసుకుంటే 1,94,04,206 మంది, 1,94,00,000 మంది. అలాగే 38% మీకు వైఎస్ఆర్సీపీ వేసుకుంటే 1,29,36,137. అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా 60 లక్షలకి వెళ్ళిందండి. 60 లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది. లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ 30 లక్షలు అనుకుందాం అనుకోండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో 30 లక్షలు వచ్చింది. అంటే 60 లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్, ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు. సో దాని యొక్క ఫలితాలే జనసేన ఈ పోటీ చేసిన 21 సీట్లు గెలవడం, అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో 133 సీట్లు గెలవడం, అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 సీట్లు 7 సీట్లు గెలవడం, అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ 151 సీట్లు ఉంటే
100 పోతే 50 గెలవ్వా, 50 పోతే 100 గెలవ్వా, ఇలా ఉండదండి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఓట్లు వేసేవాడు నా నియోజకవర్గం మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓటేయడు. వాళ్ళకున్న పర్స్పెక్టివ్లో ఆ నియోజకవర్గం మీద ఉన్న సమస్యలు అతను ఫీల్ అయ్యే దాని మీద వేస్తారు. కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని నియోజకవర్గాలు అదే ఎఫెక్ట్ కనబడుతుంటుంది. అది 14 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు. సో మనం ఇంత గంటాపదంగా కాన్ఫిడెంట్గా చెప్పేదానికి ఎంత అంచనా వేసి ఒక నెంబర్, సింగిల్ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేసేదానికి ఒకసారి ఊహించుకోండి మీరు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. యా, సో ఓవరాల్గా ఆ ఒక స్లైడ్ ఏంటి సార్? ఓవరాల్గా లాస్ట్ ఫైనల్ నెంబర్ టీడీపీకి, బీజేపీ, జనసేనలో ఓవరాల్ ఫైనల్ నెంబర్ ఆ స్లైడ్ ఏంటి? ఇది కాదు సార్, ఇది కాదు, దీని ముందు. అంటే ఇలా ఫైనల్గా వచ్చిన నెంబరు ఇది కాదు సార్, ముందు నెంబరు ముందు, దీని ముందు సార్, దీని ముందు. సో ఘంటాపదంగా చెప్తుంది ఏంటంటే ఓవరాల్గా అసెంబ్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎటువంటి కనీ విని ఎరుగని డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్తో కూటమి గెలుపొందుతుంది. అందులో ప్రధానంగా టీడీపీ తను పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో 133 నియోజకవర్గాలు గెలవడం అంటే ఒక 2 సంవత్సరాల ముందు ఈ మాట చెప్తే నర్ర మానవుడు ఎవడు 100 సీట్లు దాటేదానికి మొత్తం కూటమి కట్టిన ఆస్కారం లేదనుకుంటారు. బట్ మనం దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, అది టీడీపీ చేసినా, వైసీపీ చేసినా, ఎవరు చేసినా వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే నేను నడుపుతాను, కేవలం స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్, కరప్షన్, మంచి మినిస్టర్స్, మంచి వసతులు, లేకపోతే ఉద్యోగాలు ఇవి కల్పించాలి అన్న కోరికతో అటు ఇటు మారుతున్నారు. కానీ ప్రజల హోప్స్ మటుకు ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. ఖచ్చితంగా అవి నిలబెట్టుకున్న వాళ్ళే లాంగ్ రన్ 5 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలైనా ఎవరిని ఓడించరండి. మీరు అయిపోయినట్టు ఓట్ బ్యాంకింగ్ పెరిగినా వాళ్ళే ఉంటారు, ఓట్ బ్యాంకింగ్ తగ్గినా వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు ముఖ్యంగా కారణంగా వాటికి కావాలనుకున్న కోరిక యాంటీ కరప్షన్గా ఉండి స్ట్రాంగ్గా నిలబడి ఈ కుల మతాలను డివైడ్ చేసి, ఈ ఓట్ బ్యాంకింగ్ డివైడ్ చేసి, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తున్నారు, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తారు, ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది మనకేస్తున్నారని చెప్పి ఆ కులాల సమీకరణాలను బట్టి ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకుని లాంగ్ టర్మ్గా ఆ కులాలను అలాగే ఉంచేసి అనగదొక్కేటట్టు చేస్తే చివరికి ఏ పార్టీకైనా అలాగే దుస్థితి ఉంటుంది. ఈసారి వైఎస్ఆర్సీపీకైనా రేపు కూటమికైనా సేమ్ లైన్లో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ మన ప్రెస్ మీట్లో, నెక్స్ట్ మీటింగ్లో మనం ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇదండి కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట. పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో 133 సీట్లు టీడీపీకి గెలిచడానికి ఆస్కారం ఉంది. వైనాట్ 175 అని, వైనాట్ 21 అని జనసేన చాలా సీరియస్గా తీసుకుంది. అది అర్థం చేసుకోలేకపోయింది వైసీపీ. వైనాట్ 21 అని చెప్పి 21 పోటీ చేసిన 21 స్థానాల్లో బలంగా తొడకొట్టి మీసాలు తిప్పి 21 చోట్ల జనసేన గెలిచిన 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేసుకునే ఆస్కారం ఉంది. ఇకపోతే 151 స్థానాలతో మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 14 చోట్ల అంటే దాదాపుగా 20 స్థానాల లోపు దిగబడింది. అంటే దిగాల్సి వచ్చింది. తను చెల్లిన ప్రయాణం అలా ఉంది. కేకే సర్వీస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ని నమ్ముతున్న వాళ్ళకి, ఇండివిజువల్గా కేకేని బిలీవ్ చేస్తున్న వాళ్ళకి ఒకటే సవాలండి. భూమి కింద పైకి తిరిగినా, పైకి కిందకి వెళ్ళినా, లేకపోతే ఇలా అటు తిప్పినా ఇటు తిప్పినా కానీ మీరు కేకేని కొనాలనుకున్నా, కేకేని కించపరచాలనుకున్నా అది ఈ జన్మలో సాధ్యం కాదు. మేము వేసే ప్రతి నెంబరు జెన్యూన్గా అలాగే ఉండాలని, రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ చేసే రిజల్ట్స్ కూడా మీరు నివ్వెరపోయే విధంగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఉంటుందని నమ్ముతూ అభిమానిస్తున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షకులకు, లేదా మీడియా మిత్రులకు, నా అభిమానులకు, లేదా నా ఫ్రెండ్స్కు, శ్రేయాస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక మీలాగే కామన్ మ్యాన్, ఒక నిజాయితీగా నిబద్ధతతో చేసుకుంటూ ఈ సంస్థను ఇంత ముందుకు తీసుకెళ్తూ దీన్ని దేశవ్యాప్తంగా ఇంత బ్రాండ్గా దేశ విదేశాల్లో ఫాలో చేస్తున్నటువంటి ప్రజలందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్ మీద లేను, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి.